నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్లో ఉంటారని నాకైతే తెలుసు. మీరేం డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. కిడ్నాపర్స్ వచ్చి మన అమరేంద్రాన్ని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు బాగి ఎలా కాపాడుకుంటుంది, అసలు ఈ టైంలో ఆ కిడ్నాపర్స్ని ఎందుకు బయటికి తీసుకొచ్చారు, ఎందుకు ఈ ట్రాక్ పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు కదా. ఏమీ లేదు, కొన్నిసార్లు మనకు చెడ్డు జరిగినా కానీ మన మంచికే అనేసి చాలాసార్లు అయితే వింటా ఉంటాం కదా. అరే నాకు చెడు జరిగిందిరా జీవితంలో అనేసి అనుకుంటే ఆ చెడే మనకు ఒక్కొక్క రోజు మంచి చేసేలాగా చేస్తుంది. ఆ మంచి ఇప్పుడైతే జరగబోతుంది. అసలు ఆ మంచి ఏం జరగబోతుందంటే, మన అమర్ బాగి కలవడానికి నేను ఒక మాట అయితే చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో. కారేషు దాసి కరణేషు మంత్రి అనేసి చెప్పాను కదా. అంటే మన అమరేంద్రకి సేవలు చేస్తా ఆ ప్రేమను పొందుతుంది మన బాగి అని అయితే చెప్పాను. కానీ కంప్లీట్గా స్టోరీ అయితే యూటర్న్ తీసుకొని ఇక్కడ మన అమరేంద్రకి దగ్గర అవ్వడం కోసం మన అదే టెర్రరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళైతే మన అమర్ పైన అయితే అటాక్ చేశారు. మీరేం బాధపడద్దండి, ఈరోజు ఎపిసోడ్తో మనకైతే పునాది పడింది అని మనం అయితే చెప్పుకోవచ్చు. రేపటి ప్రోమోలో మనకి ఏం జరిగిందని క్లారిటీగా అయితే అర్థమైంది. అసలు రేపటి ప్రోమోలో ఏం జరిగింది, అలాగే నిన్న ఎపిసోడ్లో అయితే చాలా సెంటిమెంట్, అసలు ఆ సెంటిమెంట్ నేను క్యారీ చేయలేను అనేసి వీడియో చేయలేదు. కానీ ఆ సెంటిమెంట్ గురించి కూడా చెప్పి, అలాగే ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడి, రేపు మన అమర్ని ఎలా సేవ్ చేయబోతుంది మన బాగి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే బాగి అమరేంద్ర ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి. అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ప్రతిరోజు మీరు బాధపడతా ఉంటారు కదా, అరే నా అమరేంద్రకి నా బాగీకి ఎందుకు ఇన్ని కష్టాలు అనేసి. ఆ కష్టాలన్నిటికీ మీకు ఒక అంటే దెబ్బ తగిలితే ఒక ఆయిల్మెంట్ పూస్తే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లటి మాటలు అయితే మీకు చెప్తాను. అందుకోసం అన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అనేసి నిన్న కానీ చూసుకున్నట్టయితే మన అమరేంద్ర గతం మర్చిపోయిన తర్వాత మన మనోహరి ఓవర్ యాక్షన్ చాలా చాలా ఎక్కువైంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 2-3 రోజులు మనం భరించాలి, భరించకపోతే మనకు తప్పదు. ఎందుకంటే విలన్ అన్నాక గెలవాలి, విలన్ గెలిస్తేనే కదా మనం హీరోయిన్, ఏడిస్తేనే కదా మనం చూడగలం, సీరియల్ కూడా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది కదా అనేసి నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అదే జరుగుతా అంటే అక్కడ పిల్లలు వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని, అరుంధతి ఫోటో పట్టుకొని, అక్కడ అమ్మ నువ్వు ఉండింటే మాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా, అసలు నాన్నకి ప్రమాదం జరిగేది కాదు కదా, నాన్న మమ్మల్ని మర్చిపోయాడమ్మా అనేసి ఆ పిల్లలు బాధపడతా ఉంటే అక్కడ ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మీరు ఎవరు అనేసి అడిగితే క్వశ్చన్ మార్కుకి వాళ్ళు ఆన్సర్ చెప్తే నాన్న యాడ డిస్టర్బ్ అవుతాడో, నాన్న ప్రాణాలకి ఏడ ప్రమాదం వస్తుందో అనేసి వాళ్ళు నాన్న ప్రేమని లోపల గుండెల లోపల దాచుకొని వాళ్ళ అమ్మతో అయితే బాధను అయితే పంచుకున్నారు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత మన అమరేంద్ర వచ్చి మీరంతా ఎవరు అనేసి అంటే కూడా నోరు తెరిచి నిజమైతే చెప్పలేకపోయాడు. అలాగే మన బాగిని కూడా క్వశ్చన్ అయితే అడిగారు, ఎవరు మీరు అనేసి అయితే అడిగారు. ఎవరు మీరు అంటే భార్య అనేసి చెప్పాలని ఉంటుంది మన బాగికి అయితే. నేను మీ భార్యనండి, నన్ను పెళ్లి చేసుకున్నారు, మనకు పాప పుట్టింది, అలాగే మా అక్క పిల్లలు వీళ్ళు అనేసి చెప్పాలని అయితే ఉంటుంది మన బాగీకి. కానీ అక్కడ బాగి చెప్తే ఎలాగ డిస్టర్బ్ అవుతుందో, మైండ్ ఎలాగ డైవర్ట్ అవుతుందో, అసలు నరాలు చిట్లిపోయినాయి అంటా ఉంటారు. మనోహరి ఊరికి ఉండకుండా భయపెట్టేసింది అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. హూ ఆర్ యూ అనేదానికి మనోహరి దగ్గర అయితే ఆన్సర్ లేదు. హూ ఆర్ యూ అంటే ఎవరు నువ్వు అని అయితే మనోహరి దగ్గర అయితే ఆన్సర్ 1% అంటే నేను నీ భార్యను అవుతాను, లేకపోతే నీ ప్రియురాలను అవుతాను, లేకపోతే నీ శ్రేయభిలాషను అవుతాను, లేకపోతే అస్సలు నీకు మనోహరి దగ్గర క్వశ్చన్ కాస్తే ఆన్సరే లేదు. అది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. అదే బాగీనైతే అడగండి, బాగి వచ్చి నేను నీ భార్యని అనేసి చెప్పుకునే సత్తా బాగీలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ కూడా రేపే మనం చూడబోతున్నాం, దాని గురించి కూడా చెప్తాను. అది అయిపోయిన తర్వాత పిల్లల గురించి, పిల్లల్ని అడిగితే నాన్న మీరు మీ రక్తం నాకు పంచి మీరు ఇంత పెద్దవాళ్ళని చేశారు మమ్మల్ని, మేము మీ పిల్లలు నాన్న అని చెప్తే ఖచ్చితంగా అమరేంద్ర కనెక్ట్ అవుతాడు, సెంటిమెంట్ కనెక్ట్ అవుతారు. కానీ సీరియల్ జరగాలి కాబట్టి కొంచెం అయితే డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి. సరే మొత్తానికి అయితే ఈరోజు చెమంట పట్టేస్తానండి వేడికి. అది అయిపోయిన తర్వాత మన అమరేంద్ర అయితే ఇంకా సరే మన బాగా అయితే అందరూ బాగా డిస్టర్బ్ అయితే అయిపోయారు నేను ఎపిసోడ్స్లో. డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఎవరు నిద్రపోకుండా, అంటే అన్నం తినేటప్పుడు కూడా మనోహరి ప్రశాంతత లేకుండా అందరినీ బాగా డిస్టర్బ్ అయితే చేసింది. పిల్లలను కానీ, రాతోడు గారిని కానీ, అలాగే మన బాగీని కానీ అందరిని డిస్టర్బ్ చేసిన తర్వాత ఎవరికైనా సరే ఫ్యామిలీ అన్నాక కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నిద్ర రాదు. ఎప్పుడో అర్ధరాత్రో తెల్లారుజామున నిద్రపోతాం, కొంచెం లేసానికి లేట్ అవుతుంది. ఆ లేసానికి లేట్ అయినప్పుడు కూడా మన అమరేంద్రకి కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి. ఇప్పుడు అమరేంద్ర గతం మర్చిపోయినాడు కదా, వాకింగ్ పోవాలా, ఇప్పుడు వాకింగ్ అవసరం అనేసి కొంతమందికి అయితే డౌట్ రావచ్చు, నెగిటివ్
నెగిటివ్గా థాట్ చేసే వాళ్ళకి, అలాగే సీరియల్ చూసే వాళ్ళకి కూడా డౌట్ రావచ్చు. ఆ డౌట్ని క్లారిఫికేషన్ అయితే చేస్తాను. ఇప్పుడు గతం మర్చిపోయినంత మాత్రాన తెలుగు మర్చిపోయాడా? తెలుగు మర్చిపోలే కదా, తెలుగు మర్చిపోలేదు. అలాగే రోజు చేసే అలవాట్లు ఎవరు మర్చిపోరు. ఇప్పుడు పలానా టౌన్ పోవాలి అంటే దారిని మర్చిపోతాం అంతే. మనం ఇప్పుడు పొద్దున ఒక పనికి పోవాలి అంటే జాగింగ్ పోతా ఉన్నాం, ప్రతిరోజు జాగింగ్ పోతాం. ఆ జాగింగ్ అనేది ఖచ్చితంగా పోవాలి. ఆ జాగింగ్ పోయినప్పుడు ఏమైందంటే అమరేంద్ర మళ్ళీ తిరిగి వచ్చే రూట్ అయితే మర్చిపోయాడు. ఎందుకంటే గతం మర్చిపోయాడు కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఉందో అమరేంద్రకి అయితే అర్థం కాలేదు. అర్థం కాకుండా అక్కడక్కడ ఎత్తుకుంటా ఉంటే మన రాతోడికి అక్కడ పోయి చూస్తే మన మనోహర్ అయితే గుర్రు పెట్టి నిద్రపోతుంది. అక్కడ నాదే బాధ్యత, నేనే పొడిచేస్తాను, నేనే చింపేస్తాను అనేసి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడిన మనోహర్ అయితే రాత్రిలో అన్నం పెట్టండి, మీరేంది ఇది పెడతా ఉంటారు, వేరేది ఆర్డర్ చేశాను, అది తింటాడు అనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మనోహర్ అయితే బాగా తన్నేసి నిద్రపోతా ఉంటే మన అమరేంద్ర అయితే లేచి, యాక్చువల్గా అమరేంద్ర అయితే మామూలుగా ఏం చేస్తాడు, పిల్లలంతా లేచి ఎక్సర్సైజ్ చేపించి అందరూ బాగా చదువుకోండి, మీరు హోంవర్క్లు ఏమైనా రాయండి అనేసి అమరేంద్ర చెప్పేసి వాకింగ్ పోతాడు. అక్కడ అమరేంద్ర పిల్లలు అలాగే భార్య ఎవరు గుర్తులేరు కాబట్టి అమరేంద్ర డైరెక్ట్గా వాకింగ్కి అయితే వెళ్ళిపోయాడు. వాకింగ్కి వెళ్ళిపోతే అక్కడ వచ్చే రిటర్న్ అడ్రస్ అయితే మర్చిపోయాడు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ అనేది మనకైతే బయట రివీల్ అయింది. అమరేంద్ర గతం మర్చిపోయాడు, ఎలా ఇంటికి రావాలో తెలియట్లేదు, ఎవరు పిలుచుకోసారి తెలియట్లేదు. సరే మన రాత అయితే ఎత్తుకుతా ఉంటాడు. ఎత్తుకుతా ఉంటే అక్కడ మన ఆర్మీ ఆఫీసర్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. అమరేంద్ర ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకొని అలాగే ఆ రాక్షసులను ఆ దుర్మార్గుల్ని జైల్లో పెడితే ఆ దుర్మార్గులు మన జైలు నుంచి తప్పించుకున్నారు సార్ అనేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి మన అమరేంద్ర థ్రెట్ ఉంది కాబట్టి, అలాగే అమరేంద్రకు ఒక్కడికే కాదు అమరేంద్ర ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది కాబట్టి, అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఎలాగైనా సరే వాళ్ళని సాల్వ్ చేయాలనేసి మన రాతోడికి అయితే ఫోన్ చేస్తే అక్కడ అమరేంద్ర గతం మర్చిపోయిన సంగతి కూడా ఆఫీసర్కి అయితే తెలుసు. ఎందుకంటే ఇన్ఫామ్ చేయాలి కాబట్టి ఇన్ఫామ్ చేసినట్టున్నారు, మనకు చూపించలేదు. అక్కడ చూపిస్తే సరే అనేసి, సార్ నాకు కనపడలేదు సార్, మా సారు ఈ విధంగా వాకింగ్ అని వెళ్ళారు, వచ్చే దారి మర్చిపోయినట్టున్నారు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అనేసి మన రాతోడు చెప్తే, సరే నువ్వు ఇంటికి వెళ్ళి అక్కడ మీ ఫ్యామిలీని సేఫ్గా చూసుకో, ఇక్కడ నేను అమరేంద్రని ఎతకడానికి పంపిస్తాను అనేసి అయితే మన ఆఫీసర్ అది చెప్పాడు. మన రాతోడు వచ్చి అక్కడ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒక్కరు ముసలోళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు కానీ చుట్టుపక్కల తిరగకూడదు, అసలు జాగ్రత్తగా టేక్ కేర్ చేయండి అనేసి అయితే చెప్పాడు. చెప్పిన తర్వాత మన అమరేంద్ర గురించి మన కరుణ ఉంది కదా, కరుణ ఎంత ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇప్పుడు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు కదా, అదేవిధంగా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బాగి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మన బాగీకి ఫుల్ సపోర్ట్గా ఉండి ఆ ఇంటికి చేరవేయడానికి, అంటే ఆశ్రమంలో ఉన్న బాగీని ఆ ఇంటి వరకు చేర్చేదానికి ఎంత కీలక పాత్ర వహించిందంటే అంత కీలక పాత్ర అయితే మన అమరేంద్రాన్ని సేవ్ చేసే దాంట్లో అయితే ఖచ్చితంగా కీలక పాత్ర వహిస్తుందని మనకైతే తెలుసు. అక్కడ అమరేంద్ర ఏం చేశాడు అంటే గతం మర్చిపోయినాడు కాబట్టి ఎలా తిరిగి రావాలో తెలియకుండా అంటే అక్కడ మన కరుణ అయితే రోడ్లో పోతా ఉన్నప్పుడు మన అమరేంద్రని చూసి, అమరేంద్ర సార్ మీరేం సరే ఇక్కడ ఉన్నారు అనేసి అంటే ఖచ్చితంగా కరుణకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే కరుణ అలాగే బాగి ఎంత క్లోజ్ ఫ్రెండ్సో మనకు తెలుసు కాబట్టి అక్కడ మన బాగికి అయితే ఫోన్ చేసి అయితే చెప్పింది, ఈ విధంగా అమరేంద్ర సార్ ఇక్కడ ఉన్నారు రావే అనేసి అంటుంది. అప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు తప్పిపోయిన ఒక మనిషి దొరికాడంటే ఎంత ఉత్సాహంగా ఉండిందో అంత ఉత్సాహంగా అయితే మన బాగి అయితే బయలుదేరి వెళ్ళింది. మనకు ప్రోమోలో చూపించింది డైరెక్ట్గా, నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే చూశాను అనేసి చెప్తే మన మనోహరి అయితే మనోహర్ అంటారు, మన బాగీకి అయితే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. అంటే బాగీకి ఫోన్ వస్తుంది అంటే ఫోన్ రాదు, అక్కడ ఖచ్చితంగా కిడ్నాప్ చేసింటారు అనేసి తెలుసు. ఎందుకంటే ఫోన్ వస్తే ఫోన్ ట్రాప్ చేసేది. అమరేంద్ర ఎన్ని కష్టాలు పెట్టాడు, ఎంత ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని జైల్లో పెట్టాడు, వాళ్ళ దేశం వదిలి పారిపోవాలనుకుంటే వాళ్ళని అందరినీ షూట్ చేసి చంపేశాడు. కాబట్టి అమరేంద్ర పైన చాలా కక్ష పట్టింటారు కాబట్టి ఖచ్చితంగా అమరేంద్రాన్ని వాళ్ళు ప్రాణాలతో లేకుండా ఇచ్చేయాలనుకుంటారు. కానీ మన భాగ్య అక్కడ పోయేసి అటాక్ చేసి అక్కడ అందరిపైన అటాక్ చేసి విశ్వరూపం ఇప్పుడు జాతరలు జరుగుతున్నాయి కదా, ఆ జాతర ఎపిసోడ్లు ఎలా ఉంటాయో మన భాగ్య అయితే ఆ విశ్వరూపం చూపించబోతుంది. అలాగే ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా మన భాగ్యకి అయితే సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి అక్కడ మన బాగిని అలాగే అమరేంద్రాన్ని సేవ్ చేస్తారని మనకైతే తెలుసు. కానీ బాగి ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండింది. బాగిని కూడా అక్కడైతే కొట్టడమో ఏదో ఒకటి చేస్తారనుకోండి, అక్కడ చేసినప్పుడు మన అమరేంద్ర వచ్చి సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అసలు మీరెవరు ఎందుకు ఇంత కష్టాలు పడుతూ ఉంటారు, నా కోసం మీరు ఎందుకు ఇంత ప్రాణాలను తెగించడానికి సిద్ధపడ్డారు అనేసి అంటే నేను మీ భార్యనండి అనేసి చెప్తే అక్కడ మన బాగీకి ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే అక్కడ అమరేంద్ర వచ్చి సేవ చేయడం అవంతా మనోహరి చూసి కుళ్ళుకొని ఇంకా మీ ఓకే వదిలేస్తున్నాను, ఒకవేళ జరుగుతుందో జరగదో తర్వాత కదా, కానీ అమరేంద్రకి దగ్గర అవడానికి ఇది మంచి అవకాశం అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన అమరేంద్ర బాగా అయితే రీయూనియన్ మళ్ళీ అవుతారని నాకైతే అనిపిస్తుంది. మనోహరి వచ్చి ఏదో మాటలతో నోటి దురుసుతో
నోటిలో బలంగా అరిసి సాధిస్తూ ఉంది. కానీ బలంగా అరిసి అంటే ఇప్పుడు మన వాళ్ళు అనుకోండి, మనకు ప్రాణాలతో కావాలి, మనకు వాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాము. అదే ఎదుటి వాళ్ళు అనుకోండి, వాడు ఏడపోతే నాకేం అనేసి అనుకుంటారు కదా. అలాగే మనోహరి ఆలోచిస్తా అంటే మన వాళ్ళు మనకు బాగుండాలి అనేసి మనం బాగా అయితే ఆలోచిస్తుంది. మంచి కొంచెం లేట్గా గెలుస్తుంది. మంచి కొంచెం లేట్గా గెలిచినా కానీ ఖచ్చితంగా గెలుస్తుంది. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి. మనోహరికి చిట్టాలు ఓపెన్ అవుతా ఉన్నాయి. ఆల్రెడీ చిత్రగుప్తుల వారు ప్రతి ఒక్క పాయింట్ని రాస్తూ ఉంటారు. ఎలా ఉంటుందో మనం అయితే చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.